స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచక్షణాధికారం ఆయనదే. చర్యలు తీసుకునే ముందు ఎలాంటి టైం బాండ్ లేదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అర్హత వేటు వేయాలని చెప్పేసి చాలా మంది కోర్టుకు పోయారు. సో ఆ కోర్టులో ఆ డివిజన్ బెంచ్ అనేది తీర్పు ఇచ్చేసింది. అది స్పీకర్ నిర్ణయమే తుది ఫైల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ను క్వశ్చన్ చేసేటువంటి అధికారం హైకోర్టు కూడా న్యాయస్థానాలకు కూడా లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక సలహాలు ఇవ్వచ్చు, అంతేగాని ఆర్డర్స్ జారీ చేయడానికి ఛాన్స్ లేదు హైకోర్టుకి. సో అందుకే స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా తెలుస్తూ ఉంది. స్పీకర్ నిర్ణయమే ఈరోజు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయం అయితే కనబడతా ఉంది. ఇక ఎవరైతే అనర్హత పిటిషన్ వేసిర్రో వాళ్ళకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కేటీఆర్ వీళ్ళు గతంలో ఇదే చట్టాలను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున 2010 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపు 80 మందికి పైగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరిగింది. అప్పుడేమో కనబడినటువంటి ఈ యొక్క ఫిరాయింపు తరం ఇప్పుడు కనబడుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చిన కనబడతా ఉంటుంది. గతంలోనే అదే పని చేసిరు. అప్పుడే విమర్శిస్తారేమో మేము అది చేసినాం ఇది చేసినాం ఇది చేస్తాం బరాబర్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చి చేర్చుకుంటేమో ఈ విధంగా తయారయ్యారంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకో. వీళ్ళ మానసిక స్థితి కేటీఆర్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నమోదైన పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. కాగా వారిపై నిర్ణయం తీసుకునే విచక్షణ అధికారం పూర్తిగా స్పీకర్ దేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో కాల పరిమితి నిర్ణయించలేమని వెల్లడించింది. అయితే స్పీకర్ తగిన సమయంలో 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది. 3 ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ కు చేరువయ్యారు. ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తున్నారు. అయితే వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాటి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దానం నాగేందర్ మీద బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ వేశారు. అయితే 2 అంశాలు కూడా ఒకే కోవకు చెందిన కావడంతో హైకోర్టు మూకుమ్మడిగా విచారణ చేపట్టింది. అంతకుముందు ఈ పిటిషన్లపై సింగిల్ బెంచ్ జడ్జిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేపై 4 వారాల చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఇరు వర్గాల తరపున వాదనలు విన్నారు. దీనికి సంబంధించి తీర్పును శుక్రవారం వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని హైకోర్టు అభిప్రాయపడింది. దానికి నిర్దిష్ట సమయం నిర్ణయించలేమని కూడా చెప్పింది. పోటాపోటీ వాదనలు జరిగినాయి. దానిలో భాగంగా పోటాపోటీ వాదనలో భాగంగా ఈరోజు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పడం బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కేటీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ దీని వెనక నుండి నడిపిస్తా ఉన్నాడు. సో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలా మంది కూడా అనర్హత వేటు వేస్తారు, బై ఎలక్షన్స్ వస్తాయి, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఇంకేదో జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఆ దిక్మాలలో మళ్ళా అధికారంలోకి వస్తారు అనేటువంటి ఒక నరేషన్ చాలా బిల్డ్ చేసిరు. కేటీఆర్ అయితే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ముఖం ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్ నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. నీ మానసిక స్థితి బాగాలేదు. ఇమ్మీడియట్గా నువ్వు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయితే నీ మానసిక స్థితి కొంతైనా బాగుపడే అవకాశం, లేకపోతే రేపు బాబు టపా కట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచక్షణాధికారం ఆయనదే. చర్యలు తీసుకునే ముందు ఎలాంటి టైం బాండ్ లేదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అర్హత వేటు వేయాలని చెప్పేసి చాలా మంది కోర్టుకు పోయారు. సో ఆ కోర్టులో డివిజన్ బెంచ్ అనేది తీర్పు ఇచ్చేసింది. అది స్పీకర్ నిర్ణయమే తుది ఫైల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ను క్వశ్చన్ చేసేటువంటి అధికారం హైకోర్టు కూడా న్యాయస్థానాలకు కూడా లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక సలహాలు ఇవ్వచ్చు, అంతేగాని ఆర్డర్స్ జారీ చేయడానికి ఛాన్స్ లేదు హైకోర్టుకి. సో అందుకే స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా తెలుస్తూ ఉంది. స్పీకర్ నిర్ణయమే ఈరోజు
ఆయన ఇలాంటి నేను తీసుకుంటూ ఒక ఆసక్తికర విషయం అయితే కనబడతా ఉంది. ఇక ఎవరైతే అనర్హత పిటిషన్ వేసిర్రో వాళ్ళకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కేటీఆర్ వీళ్ళు గతంలో ఇదే చట్టాలను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున 2010 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపు 80 మందికి పైగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరిగింది. అప్పుడేమో కనబడినటువంటి ఈ యొక్క ఫిరాయింపు తరం ఇప్పుడు కనబడుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చిన కనబడతా ఉంటుంది. గతంలోనే అదే పని చేసిరు, అప్పుడే విమర్శిస్తారేమో మేము అది చేసినాం ఇది చేసినాం ఇది చేస్తాం బరాబర్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చి చేర్చుకుంటేమో ఈ విధంగా తయారయ్యారంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకో. వీళ్ళ మానసిక స్థితి కేటీఆర్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నమోదైన పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. కాగా వారిపై నిర్ణయం తీసుకునే విచక్షణ అధికారం పూర్తిగా స్పీకర్దేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో కాల పరిమితి నిర్ణయించలేమని వెల్లడించింది. అయితే స్పీకర్ తగిన సమయంలో 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది. 3 ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ కు చేరువయ్యారు. ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తున్నారు. అయితే వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దానం నాగేందర్ మీద బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ వేశారు. అయితే 2 అంశాలు కూడా ఒకే కోవకు చెందిన కావడంతో హైకోర్టు మూకుమ్మడిగా విచారణ చేపట్టింది. అంతకుముందు ఈ పిటిషన్లపై సింగిల్ బెంచ్ జడ్జిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఇరు వర్గాల తరపున వాదనలు విన్నారు. దీనికి సంబంధించి తీర్పును శుక్రవారం వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో అసెంబ్లీ స్పీకర్ నేమే ఫైనల్ అని హైకోర్టు అభిప్రాయపడింది. దానికి నిర్దిష్ట సమయం నిర్ణయించలేమని కూడా చెప్పింది. పోటాపోటీ వాదనలు జరిగినాయి. దానిలో భాగంగా పోటాపోటీ వాదనలో భాగంగా ఈరోజు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పడం బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కేటీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ దీని వెనక నుండి నడిపిస్తా ఉన్నాడు. సో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలా మంది కూడా అనర్హత వేటు వేస్తారు, బై ఎలక్షన్స్ వస్తాయి, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఇంకేదో జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఆ దిక్మాలలో మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేటువంటి ఒక నరేషన్ చాలా బిల్డ్ చేసిరు. కేటీఆర్ అయితే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ముఖం ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్ నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. నీ మానసిక స్థితి బాగాలేదు. ఇమ్మీడియట్గా నువ్వు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయితే నీ మానసిక స్థితి కొంతైనా బాగుపడే అవకాశం, లేకపోతే రేపు బాబు టపా కట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది.